ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో కల్లూరు బ్రాంచ్ నూతన బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయ్యి, సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్, కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు పసుమర్తి చంద్రారావు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు, మట్టా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పనిచేసినట్టుగా ప్లేస్ ఇరుకోవటం వల్ల కొత్త బిల్డింగ్ ఒకటి ప్రపోజల్ అయింది. దీంట్లో మన అందరూ తెలుసు, ఇప్పుడు ఒకప్పుడు కల్లూరులో ఫస్ట్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ అని, స్టేట్ బ్యాంక్ అని ఏఈలు ఆ రోజుల్లో ఈ బ్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎల్ఎంబి కూడా ఒకటి వచ్చింది. మళ్ళీ ఎల్ఎంబిను పోటీ ఉంటే మరి ఇంటి రామారావు వచ్చిన తర్వాత ఎల్ఎంబిని దీన్ని కలపడం జరిగింది. అప్పటి నుంచి కూడా కోఆపరేటివ్ బ్యాంకు డెవలప్ అవ్వకుండా వస్తుంది, ఎదుగుతుంది. ఎందుకంటే చెప్పేది సుమారు 50 బ్యాంకులు ఉన్నాయి. మరి మన సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరంలో మన జిల్లాలో 4 బ్యాంకులు ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు? రైతులు ఉద్దేశించి బ్యాంకు కేవలం రైతుల కోసమే. గోల్డ్ లోన్ కానివ్వండి, వ్యవసాయ లోన్ కానివ్వండి, మార్టిగేజ్ కానివ్వండి, మరి వాళ్ళకు కుదరబెట్టు భూమి ఎక్కడ కుదరబెడితే డబ్బులు ఇస్తారు బ్యాంకు వాళ్ళు. ఇట్లా రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ బ్యాంక్ కింద 4 సొసైటీలు ఉన్నాయి మన కల్లూరు మండలంలో. ఈ 4 సొసైటీలు కూడా ఈ బ్యాంకు ద్వారా నడుస్తుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువైపోయి మనకి కాంపిటీషన్ పెరిగింది. మరి గవర్నమెంట్ బ్యాంకు దీన్ని కాబట్టి దీంట్లో కొన్ని వెసులుబాటు చేసుకొని ఏదేమైనా ప్రైవేట్ బ్యాంకుల కన్నా కూడా నేను కొంచెం తగ్గించేటట్టు ఉండాలి. ఒకటి మా యొక్క రైతుల కోరిక, మా యొక్క కోరిక. అందరూ రైతులందరూ కూడా ఒకసారి చేతులెత్తి చెప్పండి, మనం వడ్డీ తగ్గాలనుకుంటున్నాం మనం, అవునా కాదా? అందుకని కాబట్టి ఏం చేయాలన్నా కూడా మరి తుమ్మల గారు సాధ్యమవుతుంది. కాబట్టి మన కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మరి బ్యాంకులు డెవలప్ అవుతున్నాయి. రైతులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సారికి ఈ దృష్టి తీసుకుంటూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన రైతులకంటూ ఒక ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఉంది అంటే అది బీసీసీబీ. మనకి ఎన్నో రైతులకి మరి ప్రైవేటు బ్యాంకులతో పోల్చుకుంటే చాలా తక్కువ వడ్డీకే ఇస్తూ, ఎంతో సహకారం అందిస్తూ, తెలియచెప్తూ చాలా మేలుకరంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కల్లూరే తీసుకుంటే 4 సొసైటీలకి ఈ బ్యాంక్ ఎంతో ఉపయోగపడతా ఉంది. అట్లానే ఇంకా కూడా చంద్రరావు గారు అడిగినట్టు ఇంకా కొంచెం కూడా మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిస్తే ఇంకా రైతులకు ఇంకా మేలుకరంగా ఉంటుంది కనుక తుమ్మల గారికి ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాం మేము. అంటే అలాగే రైతులు కూడా వడ్డీ లోన్లు తీసుకోవడమే కాకుండా సకాలంలో చెల్లిస్తే మనకు కూడా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడదు. దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ చెప్పారు చాలా వాటికి కూడా ఇస్తున్నాము, కోళ్ళకి ఇస్తున్నాము, బర్రెలకి, వాటికి అన్నిటికి కూడా ఉన్నాయి అనేసి. అవి కూడా మీరు తెలుసుకొని ఏదైనా ఉంటే కనుక వాటికి కూడా అప్లై చేసుకోండి లోన్లకి. అంతేకాకుండా మరి తీసుకునేవి సకాలంలో చెల్లించండి. చెల్లిస్తే మనకి ఎటువంటి ఆర్థికంగా భారం పడదు. అంతేకాకుండా మేడం మీరు కూడా మేనేజర్ గారు మీరు కూడా కొద్దిగా రైతులకు అన్ని అవగాహన కల్పించాలి. చాలా మందికి చాలా తెలియట్లేదు ఎన్ని రకాల లోన్లు వస్తున్నాయని. అలాగే మార్టిగేజ్ ఇవన్నీ పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రైతులకి సొసైటీలో అవసరమైతే మీ సిబ్బందిని పంపించి వాళ్ళకి అవగాహన కల్పిస్తే కనుక అవగాహన కల్పిస్తే ఏ లోన్లు వస్తాయి, ఎన్ని రకాలు వస్తాయి, ఏంటి అనేది వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా వినియోగించుకొని లాభం పొందుతారు. అలాగే మీరు బాగా పనిచేస్తున్నారని అందరూ చెప్పారు కనుక ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. అలాగే మీ పనితీరు మీరే కాకుండా మీ సిబ్బంది కూడా ఇంకా ఎక్కువ పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మన జిల్లాలో కల్లూరులోనే ఎక్కువ మనకి ఇన్కమ్ ఉంది అనేసి సిఇఓ గారు ఇందాక చెప్పారు. ఆ మాట నిలబెట్టుకొని ఇంకా అన్నింటిలో కల్లూరు ముందంజలో ఉంది సార్. చదువులో ఉంది, ఉద్యోగాల్లో కూడా ఉంది, ఇప్పుడు బ్యాంకు సేవల్లో కూడా ఉంది కనుక కల్లూరుకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం అదేవిధంగా సిఇఓ గారు చెప్పినట్లుగా సహకార బ్యాంక్ యొక్క దినదిన ప్రవర్తమానం కావాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు సంతోషంగా ఉండాలి. రైతు ఆదాయం పెరిగినప్పుడే ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ కూడా స్థిరంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఆయన తీసుకున్నటువంటి అప్పు సకాలంలో తీర్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా కొంతమంది రైతులకి ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఇందాక మేనేజర్ గారు చెప్పారు, కల్లూరు బ్రాంచి ధనవంతమైనటువంటి బ్రాంచ్. ఇక్కడ ఎందుకంటే వ్యాపారస్తులు పెద్ద రైతులు ఉంటారు. డిపాజిట్స్ అన్నీ కూడా మీ బ్యాంకులోకి వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి.
ఈ బ్యాంకు పటిష్టంగా ఉంటే వ్యాపారం బాగా జరుగుతుంది, వ్యాపారం బాగా జరిగితే మీకు లాభాలు ఉంటాయి. అదేవిధంగా రైతులకు కూడా సౌకర్యవంతమైనటువంటి సేవలు అందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహకార బ్యాంకుని అందరి సహకారంతో, ఇది రైతుల బ్యాంకు కాబట్టి రైతులు దాన్ని పరిరక్షించుకొని తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సకాలంలో చెల్లించి మళ్ళీ పెద్ద మొత్తంలో మీకు లోన్ సౌకర్యం వచ్చేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కల్లూరు మండలానికి ముఖ్యంగా ఈ గత సత్తుపల్లి నియోజకవర్గం కాబట్టి నాకు అందరితోటి అనుబంధం ఉంది. అన్ని పనులు చేసే అవకాశం కూడా నాకు ఇచ్చారు. కల్లూరు మండలానికి రెవెన్యూ డివిజన్ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే ఒక ఇంటిగ్రేటెడ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా కల్లూరులో ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అన్ని కార్యాలయాలు కూడా ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి సాగునీరు కానీ, మంచినీళ్ళు కానీ, రహదారి సౌకర్యాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, ఈవెన్ విద్యాలయాలు కానీ అన్ని నిర్మాణం చేసే అవకాశం నాకు మీరు సుదీర్ఘకాలం అప్పచెప్పారు. అందుకని మీ మండల ఆఫీస్ కట్టినా, మీ కాలేజీ బిల్డింగ్ కట్టినా, మీ వాటర్ స్కీమ్ కట్టినా, మీ కప్పల బంధం లిఫ్ట్ కట్టినా అన్నీ కూడా నా చేతుల మీదకి జరిగే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు మీరు నాకు కల్పించారు. కాబట్టి భవిష్యత్తులో ఈ డివిజన్ కార్యాలయంతో పాటు కల్లూరు పెద్దగా అభివృద్ధి జరగాలనేది, దీనికి సాగునీరు అవకాశం వచ్చింది. కృష్ణ గారు చెప్పినట్టుగా ఈనాడు నాగార్జున సాగర్ కొంచెం అటు ఇటు అయినా కూడా మీ పంటలకు డోకా లేకుండా గోదావరి జలాలు ఇస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి దయచేసి మీరు కాలమాన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పంటల మార్పిడి చేసుకుంటూ మీ యొక్క మండల వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోండి. తప్పకుండా ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ వచ్చింది, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా కష్టాల్లో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి కోరిక మేరకి వెంసూరులో ఒక పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. రేపు అతి కొద్ది రోజుల్లోనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటే మన నియోజకవర్గం, పాత నియోజకవర్గం అక్కడ అశ్వారావుపేట నుంచి కల్లూరు వరకు తప్పకుండా మీరు నాకు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు జాతీయ రహదారి కావాలన్నా, గ్రీన్ ఫీల్డ్కి ఎగ్జిట్ కావాలన్నా, ఏ కార్యక్రమానికి కూడా నాకు మీరు ఇచ్చినటువంటి శక్తి ద్వారా తీసుకొచ్చే అవకాశం వచ్చింది. ఈ యొక్క ఖమ్మం టు అశ్వారావుపేట పాత రహదారిని కూడా 4 లైన్లుగా నేషనల్ హైవేని అభివృద్ధి చేయమని చెప్పి కేంద్రాన్ని అడగటం జరిగింది. తప్పకుండా దీన్ని కూడా సాధించుకొని ఈ యొక్క నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక పేరెన్నిక గల నియోజకవర్గం, ఒక ప్రతిష్ట కలిగినటువంటి నియోజకవర్గం, ఒక కీర్తి కలిగినటువంటి నియోజకవర్గం. అందుకని మీ అందరికీ సత్తుపల్లి అంటే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూనే మీకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఏది వీలైతే అది నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని కనకగిరి గుట్టలు కూడా సఫారీ పార్క్ అభివృద్ధి చేయాలని చెప్పి కొంత నిధులు సమీకరించుకున్నాం. దాన్ని కూడా పులిగొండాల అభివృద్ధితో పాటు కనకగిరి సఫారీని కూడా మనం అభివృద్ధి చేసుకుంటే టూరిజం పరంగా కూడా వెనుగండి కల్లూరు మండలాలకు సంబంధించినటువంటి యువకులకి రేపు ఇంకా ఉపాధి కలిగే అవకాశం ఉంది. కృష్ణ గారు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పక్షాలు కానీ ఏది అవకాశం ఉంటే అది తప్పకుండా ఏదన్నా వస్తే ముందు సత్తుపల్లి నియోజకవర్గానికే నేను అవకాశం తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ బ్రాంచ్ ఓపెనింగ్ ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే గారికి, సిఇఓ గారికి, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.